హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై పలు సర్వేలు వెలువడ్డాయి. ఇందులో దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలవడం కష్టమే అని అంచనాలు కూడా వచ్చాయి. అలాగే మంత్రుల పనితీరుపైన ఇందులో ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. పలువురు మంత్రులు సైతం ఈ సర్వేల్లో రెడ్ జోన్ లో కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎన్నడూ లేనంతగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అంచనాలకు తగినట్లుగా పనిచేయని మంత్రులపై వేటు తప్పదనే సంకేతాల్ని సీఎం చంద్రబాబు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఇచ్చేశారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎలాగో జనసేన నుంచి ఎమ్మెల్సీ అయిన నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని చెప్పి 6 నెలలైపోయింది. ఇప్పటికే ఆయన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. దీంతో నాగబాబుతో పాటు పలువురిని తీసుకొని కొందరిని సాగనంపేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన కేబినెట్ ప్రక్షాళన జరిగితే మంత్రుల్లో ఎవరెవరిపై వేటు పడొచ్చు, లేదా శాఖలో కోత పడొచ్చు, లేకపోతే మార్పులు చేర్పులు జరగచ్చనే దానిపై టీడీపీకి ఒక సన్నిహితమైన సర్వేయర్ అయితే వెల్లడించడం జరిగింది. ఇందులో ఆయన నిర్మోహమాటంగా కేబినెట్ మంత్రుల పేర్లను సైతం ప్రస్తావించారు. ఆయా మంత్రులపై వేటు లేదా మార్పులు జరగవచ్చని ఒక సర్వేయర్ చేసిన ట్వీట్ ఆయా మంత్రులతో పాటు ఎమ్మెల్యేల్లోనూ ఆశావాహుల్లోనూ తీవ్ర చర్చానీయాంశమవుతుంది. ఇక ఈ సర్వేయర్ అంచనా ప్రకారం ఇప్పటికిప్పుడు కేబినెట్ ప్రక్షాళన జరిగితే వాసంశెట్టి సుభాష్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇక ఎస్ సవితతో పాటు హిట్ లిస్ట్ లో మరో 3 మంత్రులు ఉన్నట్టు వెల్లడించారు. వీరిపై వేటుకు రంగం సిద్ధమైందని, అలాగే శాఖల మార్పు కూడా ఉంటుందని ఆయా అంచనాలైతే వేస్తున్నాయి. ఇక గొట్టుపాటి కొల్లి రవీంద్ర పేరుకు మాత్రమేనని, నడిపేది అంతా పైవాలి అంటూ మరో హింట్ కూడా ఇచ్చారు. అయితే చంద్రబాబు మనసులో ఏముందో మాత్రం ఇంకా ఎవరికి తెలియడం లేదు. మరి వేచి చూడాలి, ఎవరికి వేటు పడుతుందో, ఎవరికి మార్పులు జరుగుతాయా అని కూడా. ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.